ప్రపంచవ్యాప్తంగా ప్రజలు న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరవాసులు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సజావుగా ఉండేలా పోలీసులు ఈ ఆంక్షలను ప్రకటించారు. వేడుకల సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు డిసెంబర్ 31 రాత్రి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే రాత్రి 10 గంటల నుంచి లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. హైదరాబాద్ లోని ప్రధాన రహదారులలో రాత్రి 8 గంటల నుంచి నగరంలో విస్తృతమైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. వేడుకల దృష్ట్యా మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేశారు. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు సర్వీసులు పొడిగించారు. మెట్రో స్టేషన్ నుంచి రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు మెట్రో సర్వీసులు కొనసాగనున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, అటు న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి ప్రజలు ఎంత రకంగా సిద్ధమవుతున్నారు, పోలీసులు కూడా అదే రకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ రోజు ఎక్కడెక్కడ ఆంక్షలు ఉండబోతున్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ప్రస్తుతం నగరము న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు చోట్ల రెస్టారెంట్స్, అలాగే ఈవెంట్స్, పబ్స్, క్లబ్స్, పలు చోట్ల కూడా ఈ నిర్వాహకులు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే విధంగా ఇటు పోలీసు కమిషనరేట్లు కూడా ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పిఎస్ పరిధిలో కూడా పలు ఆంక్షలు కూడా విధించాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు, నిర్వాహకులు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తప్పనిసరిగా పాటించే విధంగా అయితే ఇటు నిర్వాహకులు కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఈవినింగ్ నుంచి కూడా ఉండే అవకాశం ఉందని, ఉంటాయి కూడా అని చూపేసి కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. సో చూసుకోవచ్చు, న్యూ ఇయర్ వేడుకలు కూడా అందరూ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక ఐకాన్గా ఒక హైదరాబాద్ నగరం అంటే ఎన్నో సెలబ్రేషన్స్ కూడా ఒక గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సెలబ్రేషన్ కూడా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అందులోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో నివసించే ప్రజలే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇప్పటికే పలు ఈవెంట్లు కూడా చాలా ఫుల్ అయిపోయాయని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే పలు చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, ఇప్పటికే మిడ్ నైట్ ఇటు టీఎస్ఆర్టీసీతో పాటు ఇటు మెట్రో సేవలు కూడా అదనంగా ప్రజలకు సేవలు అందించే విధంగా అయితే నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిడ్ నైట్ ఆల్మోస్ట్ లాస్ట్ చివరి ట్రైన్ కూడా, అంటే 12:30 వరకు కూడా ఆ ట్రైన్ సేవలు అనేటివి వెసులుబాట్లు ఉంటాయి ప్రజలకు. ఎందుకంటే అప్పటి వరకు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నటువంటి ప్రజలకు ఎవరైతే మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతాయి కాబట్టి వాళ్ళకు ఫెసిలిటీగా ఉండే విధంగా అయితే ఇటు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అయితే కీలకంగా ప్రకటన జారీ చేశారు. అయితే ఈ విధంగా 12:30కి, అంటే ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ 12:30కి ప్రధాన స్టేషన్లు ఏవైతే ఉంటాయో అక్కడ 12:30కు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ పాయింట్ 1:15 వరకు కూడా ట్రైన్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా ఇటు పబ్లిక్ కూడా మెట్రోని ఎక్కువగా యూజ్ చేస్తారనే విషయం అయితే మనకు తేటతెల్లమవుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదు కాబట్టి ఎంతో మంది కూడా ఎన్నో ఇన్సిడెంట్ అవుతాయి. కాబట్టి ఇటు పోలీసు ఆంక్షలు కూడా కఠినంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు చాలా వరకు కూడా మెట్రో అనేది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇటు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అయితే కీలకంగా ప్రకటన జారీ చేశారు. అదేవిధంగా ఇటు ఎవరైతే ఉంటారో ట్రావెలింగ్ వాళ్ళు కూడా ఉంటారో, ఇటు 4 వీలర్ ట్రావెలింగ్ వాళ్ళు కూడా ఇటు ఫ్రీగా సర్వీస్ అందించే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే నైట్ 1:51 వరకు కూడా ఎవరైతే గ్రాండ్గా ఈవెంట్స్ కావచ్చు, పబ్స్లో కావచ్చు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఫ్రీగా వాళ్ళకి సర్వీస్ అందించడానికి కూడా వాళ్ళు ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. సో మొత్తం ఇదైతే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఇటు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా యువతకు కావచ్చు, చాలామంది ప్రజలు కావచ్చు, ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో చాలామంది ఈవెంట్స్లో ఎంజాయ్ చేస్తారు. సో ఆ తర్వాత చాలామంది కూడా ఇంటికి వెళ్ళే టైంలో చాలా వరకు కూడా
వాళ్ళకు సేఫ్ అండ్ సెక్యూర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోలీసులు కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. ఇటు నిర్వాహకులు ఎవరైతే ఈవెంట్ నిర్వహిస్తారో వాళ్ళు కూడా కఠినంగా కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది, కొన్ని గైడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ గైడ్ లైన్స్ని ఖచ్చితంగా పాటించాలని ఇటు పోలీసు కమిషనరేట్ 3 పోలీస్ కమిషనరేట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇటు ఎవరైతే ఈవెంట్స్ నిర్వహిస్తారో వాళ్ళు సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్గా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరు ఇన్ ఎవరు అవుట్, అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు, ఎవరైనా డ్రగ్స్ అలాంటివి, ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు నగర వ్యాప్తంగా డ్రగ్స్ అనేటివి గంజాయి అనేటివి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళపైన కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకోవచ్చు నిన్న అయితే ఇటు గచ్చిబౌలిలో 8 మందికి టెస్ట్ చేస్తే 8 మందికి కూడా డ్రగ్ పాజిటివ్ రావడం జరిగింది. ఇదే విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో చాలా వరకు కూడా డ్రగ్ ఎక్కువగా వాడకం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వాడకాన్ని దాదాపుగా ఎవరెవరు వాడుతున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే పనిలో అయితే ఇటు పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా డిసెంబర్ 1st వీక్ నుంచే తనిఖీలు కూడా చేపడుతున్నారు. రేపు కూడా సడన్గా ఇన్స్పెక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంది అని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పబ్స్ కావచ్చు చాలా మంది ఈవెంట్స్లో కూడా కొన్ని రకాలుగా డ్రగ్ యూజ్ చేస్తే వాళ్ళకు కూడా కఠినంగా శిక్షలు కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసులు కూడా భారీ బలగాలు కూడా భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫ్లైఓవర్లు కూడా ఈరోజు నైట్ నుంచి తెల్లవారుజామున అంటే 2025 తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఫ్లైఓవర్లు మొత్తం కూడా క్లోజ్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే చూసుకోవచ్చు న్యూ ఇయర్ వేడుకల్లో ఇటు ఫెస్టివల్ సందర్భాల్లో ఏమన్నా ఈ వేడుకలు జరిగినప్పుడు ఎవరైనా సరే మద్యం సేవించు నైట్ టైంలో ఇట్లా జర్నీ చేస్తే ప్రమాదాల బారిన పడతారు. గతంలో కూడా చూసాము చాలా వరకు కూడా ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి న్యూ ఇయర్ వేడుకలు పూర్తి చేసుకున్న తర్వాత. సో అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకుండా ఈసారి ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే లాస్ట్ ఇయర్ కూడా బయోడైవర్సిటీలో కూడా చాలా వరకు కూడా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందుకే ఈసారి ఫ్లైఓవర్లు కూడా పూర్తిగా నైట్ 10 o'clock నుంచి కూడా మార్నింగ్ 5 o'clock వరకు కూడా ఫ్లైఓవర్లు అన్నీ కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు ఎవరైతే శంషాబాద్ విమానాశ్రయంకి వెళ్తారో అక్కడ మాత్రము ఇటు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఏదైనా టికెట్స్ చూపిస్తే వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్కి ఈ ఫ్లైట్కి వెళ్తున్నాము ఈ సందర్భం అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని అటువైపుగా వెళ్ళే ప్రయత్నం అయితే పోలీసులు ఏర్పాట్లు చేస్తారు. సో మొత్తం మీద అయితే హైదరాబాద్ మహానగరంలో న్యూ ఇయర్ వేడుకలకైతే సిద్ధమైంది. మొత్తం కూడా ఇటు ఈవెంట్లు కావచ్చు పబ్లో కావచ్చు ప్రతి చోట కూడా పూర్తిగా నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తుంటారు. అదేవిధంగా 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఇటు పోలీసు బలగాలతో కూడా ఎవరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పబ్లిక్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అలాగే గైడ్ లైన్ కూడా అందరూ పాటించాలి. ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, కఠినంగా వారికి శిక్షలు కూడా ఉంటాయి. అలాగే డ్రగ్ ను కూడా ఎవరు యూజ్ చేయదు, డ్రగ్ ని గంజా ఎవరైతే వాడుతున్నారో వాటిపైన కూడా స్పెషల్ ఫోకస్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే మొత్తం మీద భాగ్యనగరము న్యూ ఇయర్ వేడుకలకైతే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రైట్ లహరి, థ్యాంక్ యూ.